ఇవాళ రాష్ట్రపతి గారు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి ఆమె రాజముద్ర వేశారు, ఆమోద ముద్ర వేశారు కాబట్టి అమల్లోకి వస్తుంది. అయినా సరే పట్టు విడవకుండా ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రత్యేకించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారము ఏ మత సంస్థలైనా సరే తమ వ్యవహారాలు తామే సజావుగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని కాదని ఇవాళ ప్రభుత్వం దానిపైన పెత్తనం చేయడానికి, అన్ని మతస్థులను కూడా అందరూ ఇన్వాల్వ్ చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి వారి ప్రాపర్టీస్కి ఇది ప్రమాదం ఉంది. వారి సంస్థ యొక్క వ్యవహారాలు స్వేచ్ఛగా తాము అనుకున్న విధంగా వారు నిర్వహించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టే ఇవాళ అందరూ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇప్పుడు ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాయి, ఇది ఇంతటితో ఆగదు, ఖచ్చితంగా వీళ్ళు క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన వారి మత వ్యవహారాలపైన కూడా వీరు దాడి చేస్తారు. రాబోయే రోజుల్లో ఈవెన్ దేవాలయ భూములకు సంబంధించి కూడా వీరు ఇదే కార్యక్రమాలు చేపడతారని చెప్పడం జరిగింది. మేము అనుకుంటున్నట్లుగానే ఎప్పుడైతే లోక్సభలో రాజ్యసభలో ఇది పాస్ అయిందో అయిన వెంటనే ఆర్ఎస్ఎస్ వారి యొక్క మౌత్ పీస్ ఇంగ్లీష్లో వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో వాళ్ళ ఆర్టికల్ రాశారు. వారు ఏమంటున్నారంటే, ఇంతవరకు గవర్నమెంట్ తర్వాత వక్ఫ్ ప్రాపర్టీసు ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయని అనుకున్నాము, కానీ భారతదేశంలో క్యాథలిక్ చర్చ్ ప్రాపర్టీసు 7 కోట్ల హెక్టార్లు, ఎకరాలు కాదు హెక్టార్స్, 7 crore హెక్టార్స్ భూమి క్యాథలిక్ చర్చిల పేరు మీదుగా బ్రిటిష్ వారు ఉన్నప్పుడు వారు లీజుకి ఇచ్చారు. ఆ భూములు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ తర్వాత అత్యధిక భూమి కలిగిన సంస్థలు వక్ఫ్ కాదు, ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ అని చెప్పి అందులో ఆర్టికల్ రాశారు. అంటే ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీస్ మీద ఆల్రెడీ బిల్లు పాస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన పోవడానికి వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి చాలా క్లియర్ ఇది. ఇవాళ మత సంస్థల యొక్క వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వారు కృతనిశ్చయంతో ఆ పని చేస్తూ ఉన్నారు. దీనిపైన దీన్ని ఏదో ఎవరు చేయలేని పని వారు చేసినట్లుగా బీజేపీ నాయకులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నిన్న మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఎవరు కూడా చేయలేకపోయారు, అది ఎన్డీఏ ప్రభుత్వము మోడీ సర్కార్ మాత్రమే ఇది చేయగలిగిందని చెప్పి ఆమె చాలా ఘనంగా చెప్పుకోగలుగుతున్నారు. ఆమె ప్రెస్ మీట్లో ఆమె ప్రస్తావించిన అంశాలన్నీ చూస్తే అన్ని కూడా మైనారిటీస్ రిలేటెడే. ఆమె మా ప్రభుత్వం ఘనంగా చేసిందని చెప్పుకున్న అంశాలన్నీ కూడా మైనారిటీల అది వారి యొక్క మనోభావాలు దెబ్బతీసేవి తప్ప వేరేది ఏమీ చెప్పలేదు. ఆమె ఏమంటుందంటే, మేము 3 తలాక్ బిల్ రద్దు చేశాం, ఆర్టికల్ 370 రద్దు చేశాం, తర్వాత పాకిస్తాన్ పైన మేము దాడులు చేశాం, ఇవన్నీ కూడా మేము కాబట్టి చేయగలిగాం అని ఏవైతే మైనారిటీ మతస్థుల మనోభావాలు దెబ్బతీసే అంశాలు ఉన్నాయో వాటిని ఆమె ఘనంగా చెప్పుకుంటా ఉంది. నేను పురంధరేశ్వరి గారిని అడుగుతా ఉన్నా, అమ్మా మీరు 11 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, ఈ 11 ఏళ్ల కాలంలో ఒక్క మౌలిక సమస్యను దేనైనా మీరు పరిష్కారం చేశారా? మీరు ఏ హిందువుల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో హిందువులకు మేలు చేసిన అంశం ఏదుందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మీరు ఏ ఒక్కటైనా ఫలానాది మీరు 2014 ఎన్నికల్లో ప్రస్తావించిన అంశాల్లో ఒక్కటైనా చేశారా? ఈ దేశంలో రైతులకు ఏమన్నా మేలు చేశారా? అప్పుల బారిన పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు క్రైమ్ రికార్డ్స్ ప్రకారము 2014 నుండి 22 వరకు 1,474 మంది రైతులు 8 ఏళ్ల కాలంలో మోడీ పరిపాలనలో రైతులు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి మీరు దానికే మీ దగ్గర జవాబు లేదు. అసలు పేదరికాన్ని తగ్గించలేకపోయారు, ధరలు తగ్గించలేకపోయారు, సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు,
విదేశాల్లో ఉండే బ్లాక్ మనీ అంతా తెప్పిస్తామన్నారు. బ్లాక్ మనీ తెప్పించడానికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టలే, వాళ్ళతో లాలుచి పడతా ఉన్నారు. మీరు డిస్పారిటీస్ తగ్గించలేకపోయారు. మీరు ఏమీ చేయలేక ఇది ముస్లింలకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకుని మీరు పని చేస్తూ ఉన్నారు తప్ప మీరు ఏ మాత్రం కూడా ఈ దేశానికి చేసింది లేదు. ఇంకా పురంధరేశ్వరి గారన్న ఏదో ఆమె బీజేపీ స్టాండ్ చెప్పింది. తెలుగుదేశం వాళ్ళ స్టాండ్ ఏంటో నాకు అర్థమే కాలే. తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసింది, రాజ్యసభలో అనుకూలంగా ఓటేసింది, ముస్లింలకు ద్రోహం చేశారు అన్నారు. మరి వారు కనీసం లోక్సభలో అన్న వ్యతిరేకించారు. మీరు లోక్సభలో రాజ్యసభలో 2 చోట్ల కూడా అనుకూలంగా ఓటేశారు కదా, మరి మీరు ద్రోహం చేసినట్లు కాదా? తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావడంలే. తెలుగుదేశం నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నది వారికి అర్థం కావడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు రాజ్యసభలో వ్యతిరేకించలేదు కాబట్టి మీరు ద్రోహం చేసినారంటే, మీరు లోక్సభలో రాజ్యసభలో 2 చోట్ల కూడా అనుకూలంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి అనుకూలంగా ఓట్లేసి ముస్లింలకు వ్యతిరేకంగా మీరు చేసిన వాళ్ళు మరి మీరు ద్రోహం చేసినట్లు కాదా అని నేను అడుగుతాను. ఇంకా పవన్ కళ్యాణ్ సరే పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన పనిలే. పాపం ఆయన ఏమంటాడంటే ఇది పేద ముస్లింల అభివృద్ధి కోసమే ఈ బిల్లు తెచ్చారని చెప్తా అన్నాడు. పాపం బీజేపీ వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. నిజంగా అంటే పాపం పవన్ కళ్యాణ్ ఏం అనకూడదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాదు అనాల్సింది, ఆ పవన్ కళ్యాణ్కి ఆ స్క్రిప్ట్ రాసిచ్చినని అనాలి. వాడు ఎవడు రాయించాడో స్క్రిప్ట్ కానీ పేద ముస్లింలకు కోసమే బిల్లు తెచ్చాడు అని చెప్తాడు. నిజంగా ఇతన్ని దీంట్లో పెట్టాలా, ఇతన్ని ఢిల్లీలో పోయి ఎంతో ఉపన్యాసం ఇప్పియాలా. పేద ముస్లింల కోసమే నిజంగా బిల్లు తెచ్చారా, దేనికోసం బిల్లు తెచ్చారో అది ఎవరు కనిపెట్టలే. అది పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ రాయించినోడు కనిపెట్టాడు. కాబట్టి వాడిని అభినందించాలి. ఇంత బాగా కనుక్కున్నాడు ఎవడు లేడు. కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ భారతదేశంలో పెను ప్రమాదం సంభవించి ఉంది. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు. ఇప్పుడు ముస్లింల మీద దాడి చేశారు, నెక్స్ట్ క్రైస్తవుల మీద చేశారు, ఆ తర్వాత టెంపుల్ ల్యాండ్స్ పైన కూడా పెత్తనం తీసుకుంటారు. మొత్తం భారతదేశంలో మత సంస్థలన్నిటిపైన కూడా వారి పెత్తనాన్ని ముందుకు తీసుకోవడానికే ఇవాళ ఈ వక్ఫ్ బిల్లు తీసుకుని వచ్చారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావాలని మా పార్టీ నిర్ణయించింది. రేపు 13వ తేదీ ఇక్కడ విజయవాడలో కూడా దీనిపైన ఒక పెద్ద సదస్సు కూడా ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో ప్రముఖ నాయకులందరూ, అదేవిధంగా సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా గారు, అదేవిధంగా అనేక మంది ప్రముఖులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు.